Hi children, today we are discussing about rational numbers. Rational number is a real number. Rational number is a real number which cannot be expressed in the form of p by q, okay, q not equal to 0. Such numbers are called irrational numbers. Rational numbers అనేవి కూడా రియల్ నంబర్సే, అయితే వాటిని p by q ఫామ్లో మనం రాయలేము. p by q ఫామ్లో రాయలేము. అలా రాయలేని నంబర్స్ని ఏమంటున్నాం? ఇర్రేషనల్ నంబర్స్ అంటున్నాం. ఇర్రేషనల్ నంబర్స్ అనేవి నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. అవి టెర్మినేటింగ్ కాదు, అర్థమైందా? అలాగే నాన్ రికరింగ్గా కూడా కాదు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు రికరింగ్ డెసిమల్స్ ఒక పార్ట్ రికర్ అవుతా వచ్చింది, ఇక్కడ అవకాశం ఉండదు, జిగ్జాగ్గా ఉంటుంది. ఒక సేమ్ పార్ట్ అనేది ఎక్కడ రికర్ కాదు. అలాంటి వాటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ √2, √3, √5, √6, √7, √8, √10, √11, √12 ఇలా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేనివన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్సే. అయితే ఈ ఇర్రేషనల్ నంబర్స్ని డెసిమల్స్గా మనం చేయాలంటే లాంగ్ డివిజన్లో చేయాలి. ఎలా చేయాలి? లాంగ్ డివిజన్లో చేయాలి. ఇప్పుడు మనం √2 ఉంది, √2 వాల్యూని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. లాంగ్ డివిజన్లో 2 ఉంది, 2కి మనం ఇప్పుడు డివిజన్ మెథడ్లో చేయాలి, లాంగ్ డివిజన్ మెథడ్లో. ఓకేనా? 2 మీన్స్ 2 తర్వాత పాయింట్ పెట్టి ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అయితే లాంగ్ డివిజన్లో సెట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ డిజిట్స్ మనం పుట్ డౌన్ చేసుకుంటాం కాబట్టి మనం ఎన్ని పెయిర్స్ కావాలంటే మనం ఎన్ని డిజిట్స్కి ఈ డెసిమల్ని కనుక్కుంటున్నామో అన్ని పెయిర్స్ తీసుకోవచ్చు. 1, 2, 3, 4, 5. ఒకవేళ మనం 5 డిజిట్స్కి చేసే పని అయితే 5, ఇంకా చేయాలనుకుంటే మన ఇష్టం అది. ఎందుకంటే ఈ డివిజన్ ఎక్కడ ఆగదు, చేస్తూనే పోతూనే ఉంటే ఇక్కడ మనకి కోషెంట్ వస్తానే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం ఎంత దూరం చేయాలనుకుంటే అంత దూరం చేసి ఆపేయచ్చు. ఓకేనా? ఈ డివిజను కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మనం డెసిమల్ తర్వాత 2 డిజిట్స్కి బార్ పెట్టుకుంటూ పోతాం. ఒకవేళ డెసిమల్కి ముందు 2 డిజిట్స్ 3 డిజిట్స్ నెంబర్స్ ఉంటే ఇక్కడ కూడా 2 డిజిట్స్, అంటే ఈ డెసిమల్ తర్వాత నుంచి ఇక్కడ ఉన్న నెంబర్స్కి ఈ లెఫ్ట్కి 2 డిజిట్స్కి బార్ పెట్టుకోవచ్చు. మనకు ఒక డిజిటే కాబట్టి ఇప్పుడు బార్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ 2కి నేను ఏం చేస్తున్నానంటే నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముందో చూసుకుంటున్నాను. నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది? 2కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1ఏ. 1 1s are 1. ఓకే, 1 1s are 1 వచ్చింది. కోషెంట్ ఇక్కడ రాసుకుంటాం. సో ఇప్పుడు మనం మైనస్ చేస్తే ఎంత వచ్చింది? మనకి 1. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసాం. ఇప్పుడు మనం ఇక్కడ దేంతో అయితే డివైడ్ చేసామో, దేంతో అయితే చేసామో డివిజను, దాన్ని డబల్ చేసి రాసుకోవాలి. ఓకే, లాస్ట్ వచ్చే డిజిట్కి ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి 1 డబల్ చేస్తే 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 1s ప్లేస్లో ఏ డిజిట్ అయితే పెడతామో అదే డిజిట్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనం 2 పెట్టంగానే ఇక్కడ 1 ఉంది, చిన్నది అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు పుట్ డౌన్ ఏ పెయిర్ ఆఫ్ జీరోస్. అవునా? ఒక పెయిర్ ఆఫ్ జీరోస్ని పుట్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు 100 వచ్చింది. సో ఈ 2కి 1s ప్లేస్లో ఏ నెంబర్ అయితే పెడతామో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. నేను ఇక్కడ 5 పెట్టాను అనుకోండి. 5 5s are 25, 5 2s are 10, 12, 125 వచ్చింది. ఇక్కడ మనకి ఎంత ఉంది? 100 ఉంది. సో 5 పెట్టడానికి కుదరదు, 5 పెట్టడానికి కుదరదు. సరే, ఇక్కడ 4 పెట్టి చూస్తాను. 4 4s are 16, 4 2s are 8, 1 9, 96. ఓకే, ఇది ఓకే, 4 పెట్టచ్చు. 96 వచ్చింది. సో 100లోంచి 96 మైనస్ చేస్తే 4. ఇక్కడ మన రూల్ ఏంటంటే ఈ లాస్ట్ డిజిట్ ఉంది కదా, దాన్ని డబల్ చేయాలి. ఈ డిజిట్ని ఇలాగే రాయాలి. 4ని డబల్ చేస్తే ఎంత? 8.
అంటే ఇక్కడ మనకు 28 వచ్చింది. మీరు ఇలాగైనా అనుకోవచ్చు, లేకపోతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాయింట్ ఇక్కడున్న కోఎఫిషియంట్ని డబుల్ చేసి రాసాను అని అనుకోవచ్చు. 14 డబుల్ చేస్తే ఎంత? 28. అలా అయినా మీరు అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోండి, రూల్ అయితే అది. సో ఇప్పుడు మనం పక్కన ఇక్కడ మనకు 28 వచ్చింది, ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. పుట్ డౌన్ 2 zeros, 2 zeros పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏ నెంబర్ అయితే పెడతాం ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 28 ఉంది, పక్కన ఒకవేళ 2 పెట్టామనుకోండి, 2 పెట్టి 2తో మల్టిప్లై చేసామనుకోండి, ఈ 400ని మించిపోతూ ఉంది ఇక్కడ, అవునా? కాబట్టి 2 పెట్టడానికి కుదరదు, అందువల్ల 1 పెట్టాలి. 1's ప్లేస్లో ఏం పెట్టాలి? 1. 281 వచ్చింది. సో ఇక్కడ 1 పెడితే సరిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 281. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్. ఓకే, చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 0 means we have to borrow 1, we will get 10. 10 minus 1, 9. Here 9 is there. 9 minus 8, 1. ఇక్కడ 1 బారో అయిపోయింది కాబట్టి ఏముంటుంది ఇక్కడ? 3. 3 minus 2 అంటే 1. మనకి ఎంత వచ్చింది? 119 వచ్చింది. ఇక్కడ మన రూల్ ప్రకారం ఇక్కడ ఈ 1's ప్లేస్లో ఉన్న డిజిట్నే డబల్ చేయాలి, మిగిలింది యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. 2, 8, దీన్ని డబల్ చేస్తే 2. లేదు నేను ఇలా అనుకోను సార్, కోషియంట్ని డబల్ చేస్తానంటే అలా కూడా అనుకోవచ్చు. 141 డబల్ చేస్తే 282. మీ ఇష్టం, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా అనుకోండి. సో ఇక్కడేమో 281 ఉంది, ఇక్కడేమో 119 ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు పుట్ డౌన్ ఏ పెయిర్ ఆఫ్ జీరోస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ ఎంత ఉంది మనకి? 1, 2, 3, 4, 5 డిజిట్ నెంబర్ ఉంది. ఇక్కడ 1, 2, 3 ఉంది. మనం ఇక్కడ ఏదైనా నెంబర్ పెడితే 4 డిజిట్ నెంబర్ వస్తుంది, అవునా? సో ఈ నెంబరు ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. 282 పక్కన ఏ నెంబర్ అయితే పెడతామో దాంతో చూసుకోవాలి. చూసుకుంటే మనకి అర్థమవుతుంది. ఒకవేళ నేను 5 పెట్టాను అనుకోండి, 5 5 are 25, 5 2s are 10, 12, 5 8s are 40, 41, 5 2s are 10, 14. అంటే ఈ నంబరు 14,000 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? నాకు 11,000 ఉంది. సో 5 అనేది పనికిరాదు. సో 5 అనేది అక్కడ సరిపోదు. అందువల్ల నేనేం చేస్తాను? 4 ట్రై చేస్తాను. 282కి పక్కన 4 ట్రై చేస్తాను. 2824ని 4తో చేస్తే నాకు ఎంత వస్తుంది? ఓకే, 11,296 వచ్చింది. చిన్నదేగా, 11,296. ఓకే, ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ చేస్తాను. 0 means 10, here 4 is there, 9 minus 9, 0. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ ఇంకా 8 ఉంది. 8 minus 2 అంటే 6. ఇంక ఇక్కడ జీరోస్. 604 వచ్చింది అక్కడ నాకు సబ్ట్రాక్షన్ చేస్తే. మన రూల్ ప్రకారం ఈ లాస్ట్ డిజిట్ని ఏం చేయాలి? డబల్ చేసుకోవాలి. 284 వచ్చింది. ఏమొచ్చింది? 284 వచ్చింది. డబల్ చేయాలి కదా లాస్ట్ డిజిట్. 2తోనేగా చేసింది మనం. సారీ, ఇక్కడ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, 4 పెట్టాం కదా. 4తో డివిజన్ చేస్తేనే కదా ఇది వచ్చింది. 4 ఇక్కడ పెట్టలా నేను ఇందాక. అందువల్ల ఇక్కడ 2 యాజ్ ఇట్ ఈస్గా పెట్టి 4ని డబల్ చేయాలి. 8 వచ్చింది. ఓకే, 2828 వచ్చింది, అంతే కదా. 2824ని 4తో మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. కాబట్టి కోషియంట్లో 4 పెట్టాలి, ఇక్కడ కూడా 4 పెట్టాలి కాబట్టి పెట్టాం. ఇప్పుడు ఈ లాస్ట్ డిజిట్ని డబల్ చేస్తే 8 వచ్చింది. ఓకే, జాగ్రత్త, కాన్సన్ట్రేషన్తో చేయాల్సింది ఉంటుంది. సో ఇప్పుడు ఒక పెయిర్ హ్యావ్ టు పుట్ డౌన్, పెయిర్ని పుట్ డౌన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 60,400 వచ్చింది. ఇక్కడ నాకు ఎంత ఉంది? ఇక్కడ 4 డిజిట్ నెంబర్ ఉంది, కానీ నేను ఇక్కడ ఒక నెంబర్ పెట్టే కదా మల్టిప్లై చేస్తాను. ఎంత పెట్టినప్పుడు కూడా నాకు ఇక్కడ 28,000 అయిపోద్ది అనమాట. డబల్ చేస్తే ఏమవుద్ది? దీన్ని 28,282 పెట్టాను అనుకోండి, 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, 2 2s 4,
2 8 16, 2 2s 4 5, 2 8 16, 2 2s 4, 2 2s 4 5. ఓకే, ఓకేనా? ఎంత వచ్చింది ఇక్కడ? నేను ఇక్కడ 2 8 2 2 8, ఓకే, 2 8, ఓకేనా? 2 8 2 8. నేను దేంతో మల్టిప్లై చేశాను? 2తో మల్టిప్లై చేశాను. దేంతో చేశాను? 2తో చేశాను. సో 2తో చేస్తే నాకు తక్కువే వచ్చిందిగా. ఎంత వచ్చింది? 5 6 5 6 4. నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ సబ్ట్రాక్షన్. చేస్తే ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 6, అంతే కదా. ఆన్ బారోయింగ్ మీన్స్ 10. ఇక్కడ 9 మైనస్ 6 అంటే 3. హియర్ 3. 1 బారో తెచ్చుకుంటే 13 మైనస్ 5 అంటే 8. ఓకే, హియర్ 9 3. బారో వచ్చేసింది కాబట్టి ఏముండదు. నాకేమొచ్చింది? 38 36 వచ్చింది. మన రూల్ ప్రకారం 2 8 2 యాస్టీస్కి రాయాలి, 8 కూడా యాస్టీస్కి రాయాలి. ఈ 2ని ఏం చేయాలి? డబల్ చేయాలి. చేస్తే 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 డిజిట్ నెంబర్ ఉంది. ఇక్కడ ఏమో 1 2 3 4 డిజిట్ నెంబర్ ఉంది. పుట్ డౌన్ ఏ పెయిర్. ఒక పెయిర్ని పుట్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఒక పెయిర్ని మీరు పుట్ డౌన్ చేసుకుంటే ఇప్పుడు 1 2 3 4 5 డిజిట్ నెంబరు, 1 2 3 4 5 6 డిజిట్ నెంబరు. ఇక్కడ ఏ నెంబర్ అయితే మనం ఇక్కడ ఉంచుతామో అదే నెంబర్తో మల్టిప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ నాకు 1 2 3 4 5 6 డిజిట్ నెంబరు, 1 2 3 4 5, ఇక్కడ ఏ నెంబర్ పెడితే ఇది కూడా 6 డిజిట్ నెంబర్ అయిపోద్ది. అంటే ఇక్కడేమో 38, ఇక్కడ ఎంత ఉంది? 3,86,600 ఉంది కదా. ఇక్కడ ఏదో ఒక డిజిట్ పెడితే నాకేమవుద్ది? 2,82,841 వస్తుంది. అంటే నాకు తెలిసి 1 పెడితే సరిపోతుంది. అవునా? 28 2 8 4 1 ఇంటూ 1, 1తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 1 పెడితే సరిపోతుంది. ఇక్కడ 1. సో 1 పెడితే సేమ్ నంబర్ 282841. డూయింగ్ సబ్ట్రాక్షన్ we will get here 9. ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ 9 ఉంటుంది కదా. 9 అంటే 9 మైనస్ 4 6 5. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. 5 అంటే we have to borrow, then we will get 15. 15 మైనస్ 8 అంటే 7. ఇక్కడేముంటుంది? 0, అంతే కదా. 2 మైనస్ 2 0, 2 మైనస్ 2 0, 8 మైనస్ 8 0. ఇక్కడ 1 అంటే మనకేమొచ్చింది? 1 lakh వచ్చింది. మనకి ఇక్కడ 2 lakhs కాబట్టి ఓకే, నో డౌట్, సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మన రూల్ ప్రకారం 2 8 2 8 4 1 అని డబల్ చేయాలి. 1 అని డబల్ చేస్తే 2. ఓకేనా? 1ని డబల్ చేయాలి. డబల్ చేస్తే 2. సో 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. కానీ ఇది 2 lakhs, ఇది 1 lakh. మళ్ళీ ఒక పెయిర్ని పుట్ డౌన్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఏ నెంబర్ అయితే అక్కడ ఉంచుతామో అదే నెంబర్తో మల్టిప్లై చేస్తాం. 2 8 2 8 4 2. ఓకేనా? ఇక్కడ నేను 3తో మల్టిప్లై చేస్తాను. దేంతో మల్టిప్లై చేస్తాను? 3తో మల్టిప్లై చేస్తే నాకు 8485,269 వస్తుంది. ఓకేనా? ఓకే, నేను దేంతో మల్టిప్లై చేశాను? 3తో మల్టిప్లై చేశాను. 3తో మల్టిప్లై చేస్తే నాకేమొచ్చింది? 8 4. ఓకేనా? 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ఓకే, నాకు ఇక్కడ
8 4 8 5 2 6 9. Okay, after doing subtraction I will get here 1, here 9 means 3, here 8 minus 2 6, here borrowing 1, no, here 5 minus 5 will get 0. Okay, here 7 minus means we have to take borrow, then 17, here 9. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9 మైనస్ 4 అంటే 5. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఉంటుంది? 9 అంటే 1. ఓకే, అంటే ఇక్కడ నేను ఏం చేశాను? 3తో మల్టిప్లై చేస్తే అది వచ్చింది అనమాట. దేంతో మల్టిప్లై చేశాను? ఇక్కడ 3తో. నెక్స్ట్ మన రూల్ ప్రకారం ఏం చేయాలి? దీన్ని డబల్ చేసుకోవాలి. 2 8 2 8 4 2 6. ఇక్కడ సో పుట్ డౌన్ 2 zeros. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంచుతామో అదే నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ నేను 5 ఉంచుతున్నాను, 5తో మల్టిప్లై చేస్తాను. 2 8 2 8 4 2 6 5 into 5. Then I will get 1 4 1 4 2 1 3 2 6. సో ఇక్కడ నేను 1 4 1 4 2 1 3 2 6. ఓకే, ఆఫ్టర్ డూయింగ్ సబ్ట్రాక్షన్ 5 కదా, 5తో చేసింది నేను. కీప్ 5 హియర్. ఓకేనా? దెన్ ఐ విల్ గెట్ సబ్ట్రాక్షన్ 1 7 6 4 1 7 7 5. ఓకే, మీరు ఇంకా చేయాలి అంటే చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ రూల్ దీన్ని డబల్ చేసుకోవాలి, అంతేగా. 2 8 2 8 4 2 5 డబల్ చేస్తే ఎంత వస్తుంది? 10 అంటే ఇక్కడ 7 0 వస్తుంది అన్నమాట. మళ్ళీ డిజిట్ పెట్టి చేయొచ్చు. ఇంకా మీదికి ఇది ఎంత దూరం అయినా కూడా చేస్తూ ఉంటే పోతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు కదా. ఇది నాన్ రికరింగ్ కదా. ఓకే, రికరింగ్ పార్ట్ కాదు, నాన్ టెర్మినేటింగ్. 1.4142 సో అని వస్తూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు √2కి 1.414213 సో మీకు ఇది పార్ట్ మరలా డిఫరెంట్ డిజిట్స్ మీకు వస్తూనే ఉంటాయి. ఎందుకని? ఇది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి. ఈ విధంగా మనం √2 వాల్యూ కనుక్కోవచ్చు. అదేవిధంగా √3 కూడా చేయొచ్చు, √5 చేయొచ్చు. ఇవన్నీ మీరు ఇర్రేషనల్ నంబర్స్ అన్నిటికి కూడా ఇలా చేయొచ్చు. ద 5th century BC, Pythagorean in Greece, the follower of the famous mathematician and philosopher Pythagorean were the first to discover the numbers which are not rationals. Rationals కాని నంబర్స్ని మొట్టమొదటిసారిగా పైథాగరస్ తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ చేశారన్నమాట. చేసి కనుక్కున్నారు వాటిల్ని. దీస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. ఆ నంబర్స్ని ఏమంటున్నారు? ఇర్రేషనల్ నంబర్స్ అని అంటున్నారు. ద పైథాగరియన్ ప్రూవ్డ్ దట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. √2 అనేది ఇర్రేషనల్ నంబర్ అని పైథాగరియన్ ఫస్ట్ దాన్ని చేశాడు. తర్వాత లేటర్ థియోడరస్ ఆఫ్ సిరిన్ అతని ఫాలోవరు ఏం చేశాడు? √3కి √5కి √6కి వీటన్నిటికి కూడా ఈ మెథడ్లో వాల్యూస్ కనుక్కోవడం జరిగింది. మీరు కూడా వీటికి √3 √5 ఈ విధంగా లాంగ్ డివిజన్ చేయండి.